ఇప్పుడు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ అర్థమైంది కాబట్టి లా మేకర్స్ తీయండి. నేను అందుకే మీకు ఫస్ట్ హోంవర్క్ ఇచ్చినప్పుడు డ్రామా జ్ఞానం, లా మేకర్స్, కల్పవృక్షం ఇచ్చింది అందుకే. ఈ 3 అర్థమైనయి అంటే కరెక్ట్‌గా మీ పురుషార్థాన్ని చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ జన్మలు తీసుకుంటారు, ఎన్ని జన్మలు తీసుకుంటారు, ఆదిలో మధ్య ఆది మధ్యాంత జ్ఞానం అంటారు. త్రికాలదర్శి జ్ఞానం అంటారు. సో మీరు ఎక్కడ జన్మ తీసుకుంటారో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2024లో ఇప్పటి వరకు మీరు చేసిన పురుషార్థం. సో ఇప్పటి నుంచి ఎక్కడెక్కడ ఏం చేశాము, ఎటువంటి పద్ధతులకు పునాదేశాము అని ఒకసారి చెక్ చేసుకొని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఇంకా బాబా ఆపలేదు డ్రామాని. మనం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. సో అట్లా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోండి. సో ఇస్లాం మతం గురించి తెలిసింది. సో దాన్ని అది నిజంగా అది పద్ధతి ఉందని నమ్ముతున్నారా? లేదా? అది పద్ధతి అని నమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా ఇతర మతాల్లోకెళ్తారు. లేదు అది శివబాబా పెట్టిన పద్ధతి కాదు. శివబాబా పెట్టిన పద్ధతి ఏంటి? చదువు, జ్ఞానము, యోగము, ధారణ, సేవ. పూర్తిగా ఆత్మజ్ఞానం. సో మన సంకల్పాలు కూడా ఆయన జ్ఞాన స్వరూపంగా ఉండాలి. అంతే